ముందుగా బాండి పెట్టేద్దామండి స్టవ్ మీద. బాండీలో 2 స్పూన్లు వేయేద్దాం. జీడిపప్పు వేపేద్దామండి. అలా కిస్మిస్లు కూడా వేసేద్దాం. అంతే. ఇదిగోండి ఎంత పేగిపోయి కదా, తీసేద్దాం. ఇవ్వండి రోస్ట్ సేమియాలు అంటున్నారు, చక్కగా సన్నగా వస్తాయి కదా, ఇది రోస్టెడ్ ఏనండి. ఇదైనా ఒకసారి ట్రై చేద్దాం మనం నెయ్యిలో. ఆల్రెడీ రోస్టెడ్గానే వచ్చిందండి, ఏదో కొంచెం లైట్గా చేద్దామని వేస్తున్నాను. ఎగిపోయినాయండి, పాలేసేద్దాం. షుగర్ వేసేద్దామండి, 2 కప్పుల వరకు స్వీట్ని బట్టి. ఇవ్వండి ఒక 5 యాలకులు మిక్సీలో పౌడర్ చేసేసి వేసేద్దాం. ఓకే ఓకే. ఇదిగోండి నాకు అయిపోయింది పాయసం. నేను యాలకులు పౌడర్ చేశాను కదా, ఓకే పెట్టి చూపించాను. నేను యాలకుల పౌడర్ చేశాను, వేసేద్దాం. ఓకే. ఇదిగోండి పాయసం అయిపోయింది. జీడిపప్పు కిస్మిస్ అండి ఫ్రై చేసాం కదా, ఇది ఇంట్లో వేసేద్దాం. ఓకే ఓకే. రైట్ చూపించు. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే సన్న పాయసం అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఎంత కన్సిస్టెన్సీ ఇలాగ లూజ్ ఉన్నా పర్లేదు, మీకు కావాలంటే కొంచెం టైట్గానే చేసుకోవచ్చండి. ఓకేనా, చాలా టేస్టీగా ఉంది, స్మెల్ అదిరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.